హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా బ్యాక్ పార్ట్ కటింగు, ఫ్రంట్ పార్ట్ కటింగు ఎక్కడ కూడా భుజాలు జారకుండా, ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఎలా కట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని తడిపి ఆరబెట్టుకుని, ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, కోరాసు ఆపోజిట్‌లో ఉండాలి. కింద ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. హైట్ పెంచాలన్నా కూడా కిందే పెంచాలి. పెంచిన హైట్‌ని వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి వీపు పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజు మరి బాడీ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందని తెలియాలి అంటే కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బాడీ తక్కువ ఉంటుంది, కొంతమందికి బాడీ ఎక్కువ ఉంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది. అలా చేయటం వల్ల మనకి తెలియక బ్లౌజ్ కట్ చేసాం అనుకోండి, చెస్ట్ దగ్గర పట్టేయటాలు లేదంటే చంక కింద లూజ్ రావటాలు ఆ రెండు జరుగుతాయి అన్నమాట. ఎప్పుడు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుందంటే మనకి బాడీ తక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి ఏదో బై డిఫాల్ట్గా కొలతలతో కట్ చేస్తే అలా అవుతుంది అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ రావాలి, అంటే 8.5 అనమాట. ఇప్పుడు నాకు ఈ బాడీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను. 8 మీద 7 గీతలు వచ్చింది. ఉక్స్ పట్టి వైపు చూస్తే 2 గీతలు ఎక్కువ ఉంది. సో మనం ఇదే తీసుకుందాం, 8.7 కరెక్ట్గా 8.5 వస్తే పర్లేదు. నాకు 8.7 వచ్చింది కాబట్టి ఇదే తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ హైట్ కూడా ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఏమన్నా హైట్ పెంచమన్నారా ఏంటి అని. నాకైతే ఏం పెంచమని లేదు. ఇప్పుడు బ్లౌజ్ హైటు 4 వైపులా సమానంగా ఉందా అంటే నాకు ఆపోజిట్లో నా వైపు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే చంకడౌన్ దగ్గర ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఫుల్ చెస్ట్ వచ్చేసి అదే మనకి బాడీ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.7. అలా ఒక బాక్స్ రెడీ చేసేసుకోండి. మనకి ఈజీగా మార్కింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. నెక్ విడుతూ ఈ సైజు వాళ్ళకి అంటే ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకుంటే 2.5 ఇంచులు, కింద వచ్చేసి ఖర్చులతో కలిపి 3 ఇంచులు, పైన 2.5 ఖర్చుల కోసం 1/2 ఇంచు తీసుకున్నాను, కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసేసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. నెక్ పక్కన ఒక 1/2 ఇంచు పెట్టానని చెప్పాను కదా, అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అయితే తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, సారీ మనకి ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది. కింద పైన సమానంగానే 5.5 రావాలి. చంకడౌన్ ప్రజెంట్ నేనైతేనే 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తుంది కాబట్టి 6 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం, మ్యాచ్ అవ్వాలి కదా. కర్వ్ స్కేల్తో ఇలా నీట్గా కర్వ్ తిప్పేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. ఓకేనా, నాకు 7.5 చెప్పాను కదా. 7.5 అనేది షోల్డర్ దగ్గరికి కావాల్సింది ఖర్చు వదిలేసుకుని 7.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వేసేసుకుంటే నాకు కొంచెం లోపలికి వచ్చేసింది మార్కింగ్. అలా వస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. కొంచెం పైకి పెట్టుకోవాలి, అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. తక్కువ చేసుకోవాలి అంటే కొంచెం పైకి పెట్టుకోవాలి, అంటే పాతకు 6 ఇంచులు అనేది నాకు వచ్చింది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్ కటింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము లూజ్ దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, అందుకనే బ్యాక్ పార్ట్ కరెక్ట్ కట్ చేయాలి. క్రాస్ కటింగ్ అండి, నేను క్రాస్గా కట్ చేస్తున్నాను. అంటే కోరాస్ నా వైపు పెట్టేసుకుని ఇలాగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. నాకు కొంచెం అతుకులు పడతాయి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. పెట్టేసుకుని చక్కగా మార్కింగ్ వేసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర, చంక దగ్గర, ఈ సైడ్ కూడా అంతే. హైట్ దగ్గర
ఇక్కడ కూడా అంతే. ఈ చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే కావాలో అంత ఖర్చు ఉంచుకోండి. ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ కావాలి. ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కింద ఖర్చులతో కలిపి 12.5 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని 12.5కి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి. నెక్ డీప్ ఎక్కడికి టచ్ అయిందో మన వైపుకి అక్కడ ఒక లైన్ వేసుకుని దానికన్నా కొంచెం పైకే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ తిప్పుతాం కదా, మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట నెక్ అనేది. మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి. మన వైపు నుంచి మీడియం సైజు కాబట్టి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. మోస్ట్లీ ఒక 2.5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. ఇక నెక్ డీప్ నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి. ఇక్కడ అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా చక్కగా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. మనకి 2.5 ఇంచులు వచ్చింది. ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడుగు 10.5 ఇంచులు అయితే సరిపోతుంది. 10.5 ఇంచులు ఈ సైడ్కి పాతొక్క 3 అదే 2.5 అక్కడ 3 ఇంచులు షేప్ దగ్గర 2.5 ఇలా మార్కింగ్ వేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇంకొక 2వ లేయర్ కూడా అంతే. దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇలా చక్కగా తీసేసుకోండి సపరేట్గా. అంతేనండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.